స్తుతించండి, మహిమ పొందండి. చదవండికి నేనైనా ఇప్పుడున్న కాల పరిస్థితిని బట్టి మీ లేఖనం ఉన్న మాటలు నాకు తెలియజేసినారు. ఆ మాటలే మిమ్మల్ని బోధిస్తాను. పరిశుద్ధాత్మ మీరు బోధించండి, మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటాం తండ్రి, ఆమేన్. జాగ్రత్త వినండి. నేను చాలాసార్లు జాగ్రత్త వినండి అని చెప్పుకుంటాం. ఎందుకంటే అజాగ్రత్తగా విన్నవారు భక్తులు లేకుండా కోల్పోయినారు. జాగ్రత్తగా విన్న వాళ్ళు బాగా ఫలించినారు బయట. ఎందుకంటే మీకు ఆ మాట కూడా చెప్పే బాగుంటుందైనా. మొదటి సమీల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. వినండి. దేవుడు అంట ధనం ఇస్తాడంట, దరిద్రులను కూడా ఇస్తాడంట. అంటే భయభక్తులతో జాగ్రత్త బతికిన వారికి ధనాన్ని ఇస్తాడు, భయభక్తులు లేకుండా నటించే వారికి దరిద్రాన్ని ఇస్తాడు. మరి పెట్టుకోండి. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్న అంశం నేను అది కాదు, కానీ నేను ఎందుకు మాట చెప్తున్నట్టే జాగ్రత్తగా వినండి అనడానికి నేను ఈ వాక్యం చూపిస్తున్నాను అంతే. కింద చూడు. ఏషాట కుంగదీసేవాడు, పైకి లేవనెత్తేవాడు కూడా ఆయనే. మరి చూసుకోండి. అయితే నా ఉద్దేశం ఏంటంటే దేవుడు సంఘస్థులందరినీ పైకి లేవనెత్తాలని, అంతకందుకు అభివృద్ధికి రావాలని, ఆత్మీయతలో కానీ భక్తి విశ్వాసంలో కానీ వాక్యానుసారంగా జీవితంలో కానీ మన బతుకులన్నింటిలో కూడా విద్య, బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన వారై అంతకంతకు దేవుడు మనం పైకి లేపాలంటే దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలా. మన పితరులు ఇశ్రాయేలీయులు విన్నట్టుగానే ఉన్నారు, వినలేదన్నమాట. మనం అలా ఉండకూడదు అమ్మా, మనం అలాగా ఉండకూడదు. ప్రభు నమ్ముకున్న పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధికి రావాలా. ఆత్మీయంగా ఎప్పుడైతే అభివృద్ధికి వస్తావో, అభివృద్ధిలో ఉంటావో, అన్ని విషయంలో దేవుడిని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. అప్పుడే క్వా అనగలవు. దేవుడు కుంగిసినాడనుకో త్యా ఏమన్నా అనగలవు. మతి పెట్టుకోండి. అందుకని మనం జాగ్రత్తగా పట్టించాలని మనం చేస్తున్నా. నేను పాటలోకి వెళ్దాం. మీరున్న స్థలములన్నిటిలోనూ మనమున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నేను వినండి. మీరున్న స్థలములలో మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మతి పెట్టుకోండి. అందుకనే మనము ప్రభు తట్టు తిరిగేవారిగా ఉండాలా. ప్రభు తట్టు తిరిగేవారిగా ఉండాలా.
ప్రభు తట్టు తిరగకుండా మగ్గం విప్పుకొని ఈపులు చూపే వాళ్ళకు ఉండకూడదు. మనం ఆయన తట్టు తిరగాలంట. తర్వాత ఇదే యెహోవాకు ఇది యెహోవాకు మరియు కోతకాలమునకు ముందు ఏమంటండి? మరి కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేస్తుంది. 3 నెలలు వాన లేకుండా చేసింది. ఒక పట్టణం మీద ఏనండి, కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసింది. రైతు చెప్పండి. ఇప్పుడు ఇతను వేసిన తర్వాత ఎన్ని నెలలు ఇప్పుడు వాన రాక? 2 నెలలు అయింది. చూడండి, 2 నెలలు అయింది. ఈ పాటికి సద్దా కంకెళ్ళి పాల్గొనాల. ఎందుకు అలాగే ఉంది? ఎందుకు అలాగే ఉంది? దేవుడు దాన్ని అలాగనే పెట్టినాడు. పెరగకుండా అలాగే పెట్టినాడు. వాన వస్తే పెరుగుతుందని వాన రాకుండా పెట్టినాడు. మీరు అనొచ్చు కూడా, ఏమయ్యా ప్రతి ఆదివారం చర్చికి వస్తాము, రాత్రి కూడా చర్చికి వస్తున్నామయ్యా, దేవుడు ఇంకేది గిట్ట చేసినాడయ్యా అనవచ్చు మీరు. హృదయ రహస్యం వాడు దేవుడు. ఎలా ఆలోచిస్తున్నాము? జవాబు చెప్పండి. నాకు జవాబు చెప్పండి. మీకు అర్థం కావాలి కదా. ప్రభుని నమ్ముకున్న కొత్తలో భక్తి బాగుందా? ఇప్పుడు బాగుందా? ప్రభు నమ్ముకున్న కొత్తలో భక్తి బాగుందా? మనకి ఇప్పుడు ఎక్కువ ఉందా? కొత్తలో బాగుంది, ఇప్పుడు తగ్గిపోయింది. మరి ఆయన మాట ఎట్లయినా, ఆయన మాట పాటించినట్లయినా ఆలోచించండి, గమనించండి. కొత్తలో ఎంత భక్తి, ఏం కథ. కొత్తలో బండ మీద బట్టుకొని బ్రతికే రోజుల్లో మహాభక్తి. ఎప్పుడు? బండ మీద బట్టలు ఉతుకొని దొరుకునేటప్పుడు. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత మా చెప్పండి, వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత మార్పు అయింది. కారణం ఏమి? మాకేమి తక్కువ, అన్నీ ఉంటాయి. మందిరానికి కూడా వస్తే వస్తాం, లేకపోతే ఆదివారమే వస్తాం. ఆదివారం నాడు కూడా నీకు ఇష్టం వచ్చినప్పుడు రా, మేము మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. ఈ ఆలోచనలో ఉంది మన భక్తి అంతా. పొయ్యిలో కట్టె పెట్టి వండుకు తినేటప్పుడు ఎలాంటి భక్తి? గ్యాస్ పొలిచిన తర్వాత కూర్చొని లేచే ఓపిక కూడా లేకుండా పోయి నీకు మందిరానికి ఏడొస్తావు? ఆలోచించండి, గమనించండి. బోరింగ్ కొట్టుకొచ్చుకొని నీళ్ళు తాగేటప్పుడు ఎంత ఉల్లాసము, ఎంత భక్తి. ఆలోచించండి. వ్యర్థం తాగేటప్పటికి భక్తి పెరిగిందా, తగ్గిందా? అందుకనే ఆగూరుని ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఇంటి మంది చదువుకోండి, సాంప్రదాయం 30వ అధ్యాయంలో కనపడతాడు. అయ్యా, నాకు ఎక్కువద్దు తక్కువద్దు. ఎక్కువిస్తే యెహోవా ఎవడంటానేమో, తక్కువిస్తే దరిద్రుడైన నామకి చెడ్డపెళ్ళిస్తానేమో. అయ్యా, నాకు ఎక్కువద్దు తక్కువద్దు. ఆటికి ఇచ్చి
నన్ను నడిపించు. వ్యర్థమైన మాటలు నా నోటికి రానియద్దయ్యా, నీ సావు పౌనపై నేను కోరుకుంటున్నాను అంటాడు. అబద్ధము నా నోటికి రానియద్దయ్యా అంటాడు. ఇలాంటి భక్తి మనకుందా? ఉందే ఇలాంటి భక్తి? ముచ్చట పెట్టుకుంటే ఎన్ని గంటల సేపు, ఎన్ని అబద్ధాలు ఆలోచించండి. భక్తి పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత పాఠం మరియు కోపకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి ఒక పట్టణం మీద కురిపించి ఏంటి? ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతే హైదరాబాద్లో తిను అని అంట. మన ప్రాంతం వాన లేదు, హైదరాబాద్లో తిను అని అంట. ఎప్పుడు ఫోన్ చేసినా వాన వస్తుందంటారు. వాక్యం తెలియాలి కదా. తర్వాత వర్షం లేని చోట ఎండిపోయాను. వర్షం కురిసిన కల్లా పచ్చగుండాయి పైర్లు, వర్షం లేని చోట ఎండిపోయాను. వినండి, మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, 10 నిమిషాల కల్లా ఏ విన్నా వాక్యం అంటే మతికొండదు. కారణం మైండ్లో లేదు వాక్యం, మెదుల్లో లేదు వాక్యం. వినే మటు వింటున్నాము, ఎంత మాత్రం దాన్ని గ్రహించడము లేదు, దాన్ని పాటించడం కూడా లేదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి, మాకేమి అన్నీ ఉన్నాయి, మాకేమి ఏమి తక్కువయ్యా మాకు? అన్నీ ఉన్నాయి, మాకేమి తక్కువ? అనుకోవద్దు, ఏమైనా చేయగలడు ఆయన. అందుకనే మొదటి సామెతల గ్రంథంలో మాట చదివించింది, దరిద్రం కలిగేవాడు ధనాన్ని కూడా కలిగేవాడు. ఏమైనా చేయగలడు అనుకోవద్దు. అన్నీ ఉండేయని ఎప్పటికీ అనుకోవద్దు. అన్నీ లేకుండా చేయగలడు, అన్నీ ఉండేది అట్లా చేయగలడు ఆయన. అంత శక్తి కలిగిన దేవుని యొక్క మనము నటించకూడదు, నటించరాదు. మన పితరులు నటించినారు, పాలు ప్రవహించే దేశం చేరలేక అరణ్యంలో ఆకుల వల్లే రాలిపోయినారు. మన పరిస్థితి చాలాసార్లు చెప్తుంటే జాగ్రత్త. మతి పెట్టుకొని నడుచుకుందాం. తర్వాత 2-3 పట్టణాల వారు నీళ్లు త్రాగుటకు ఒక్క పట్టణానికే పోగా అక్కడ నీళ్లు అక్కడున్న వాళ్ళకే చాలకపోయాను. అయినను అప్పటికి కూడా ఇది దేవుడే ఈ పరిస్థితి చేసినాడు కాబట్టి ఇప్పుడైనా ఆయన తట్టు తిరుగుదామి అని మనసు కలిగిన వారు కారు అంటాడు. మతి పెట్టుకోండి. లోకస్తులు అంటే వాళ్ళకి తెలియదు. బొడ్రలు నీళ్ళు పోస్తారు, టెంకాయలు వాళ్ళు కొడతారు, జాండలు ఇస్తారు, అడవిలో దేవుడిని తెచ్చి ఊళ్ళో పెట్టుకున్నాం అంటున్నారు. ఏమో చేస్తామో తెలియదు కదా వాళ్ళకి. అన్ని తెలిసిన నీ వసతిలోనే ఉంటాం, ఏం తెలియని వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉంటే ఏం లాభం? జాగ్రత్త పాటిస్తామండి.
జాగ్రత్తలు పాటిస్తామని. తర్వాత దాని తర్వాత ఇదే యెహోవాకు ఇది యెహోవా మరియు ఆ, మీ సమస్యలను ఆ, ఎండు చెరువు చేతను ఉమ్, కాటుక చేతను కాటి చేతను నేను పాటు చేస్తుంది నేను పాడు చేసి తిని. కాటుకు చేత నీకు తినేకి రాకుండా ఏదో లేబ్బా సగం పంటలు వచ్చింది ఇవనైనా కూడా కాలం జరుగుతాం ఈ సంవత్సరంలో ఉన్న కాటికి చాలు అనుకున్నావు. అంత లోపల దాన్ని కూడా కాటికి పట్టేటట్టు చేస్తా, తినకుండా నీకు కాటికి పోయేటట్టు చేస్తా అంటున్నాడు. ఇంకా తిరగం ఆయన తట్టు తిరిగిన వారికి ఇది ఫలితం. ఆయన తట్టు తిరిగిన వారికి ఇది ఫలితం. నేను ముందుకెళ్దాం. ఏ విధంగా 1:15. ఏ విధంగా 1:15. ఆహా యెహోవా దినం వచ్చెనే ఆహా యెహోవా దినములు వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అవి ఎంత భయంకరమైన దినములు, అది ప్రళయం వలనే అవి ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. సర్వశక్తిని దేవుని ఎదురు నుండి వచ్చును. మనం చూస్తుండగా మన దేవుని మందిరములో ఇంకా సంతోషము ఉత్సాహమును నిలిచిపోయెను. మన దేవుని మందిరములో సంతోషము ఉత్సాహము నిలిచిపోయెను. ఆసక్తి లేదు మందిరానికి వచ్చేకి, ఆసక్తి లేదు, ఉల్లాసం ఉత్సాహము లేదు. ఒకప్పుడు ఆయన దయ ఉంటేనే కదా మనము అనుకునేవాళ్ళం, ఇప్పుడు లేదు. సీరియల్ ఉంటే చాలు అనుకునేవాళ్ళం. ఈ స్థితిలోకి వచ్చిన దయచేసి మీరు వినండి, ఒకటి మధ్య పెట్టుకోండి. మీరు పొద్దున పోయి రాత్రికి వస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే మొట్టమొదటి మాట ఆయన అమ్మగారు చర్చికి పోయింట్రా అని ఒక మాట్లాడండి. అమ్మగారు చర్చికి పోయింట్రా అని ఒక మాట అడగండి. లేదు పొద్దు వంట చేసేకల్లా లేట్ అయిపోయా, ఈ పొద్దు లేదు అంటుంది. అంటున్న ఆగిపోవద్దు. సర్లే రేపు ఫోన్ చెప్పు, మళ్ళీ వస్తే నడుపు పోయి చర్చికి. ఈ పొద్దు కూడా పోలేదు అంటుంది. ఎందుకు పోలేదు చర్చికి అంటావా? కూరలు పెరికేసిందా? గమనించి కొన్ని ఇళ్ళల్లో మొగోడి ఆడది అయినారు, ఆడది మొగోడు అయినారు. అలా ఉండకూడదు. మొగోడు చేసే పని మొగోడు చేయాలా, ఆడమని చేసే పని ఆడమని ఖచ్చితంగా చేయాలి. మూడో రోజు పోయిందిగా చర్చికి, ఎందుకు పోలేదు? పోలే, ఆ పని ఉంటే పోలే అంటారు. ఎన్ని పనులున్న పక్క పెట్టి పోవడం అని చెప్పాలంటే. దేవుని కంటే ఎక్కువ నీ సంసారం, దేవుని కంటే ఎక్కువ. దేవుడు ఒకసారి కూలగొట్టినాడు అనుకో, చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతుంది. మళ్ళీ రోగాలు వచ్చిన వారిని చూస్తుంటే వాళ్ళు చెప్పే మాట 90 లక్షలు అయినాయంట, ఇంకా కోమలోనే ఉన్నారంట. 90 లక్షలు ఇంకా కోమలోనే ఉన్నారంట. ఆక్సిజన్ పెట్టినంత కాలం గడప ఎగురుతూనే ఉంటుంది. ఇంటి వాళ్ళు అనుకుంటారు
ప్రాణంతో ఉన్నాడని. డబ్బులు ఎంత కడుతుంటే అన్నాళ్ళు అట్లే పెడతారు ఆక్సిజన్. అయ్యా ఇంక కట్టలేమయ్యా, చాలా డబ్బు అయిపోయింది, ఉన్నదంతా అయిపోయింది, ఇంక చేతులు ఉన్నామంటే అప్పుడు సరే కట్టే తీసుకొని పడండి ఆక్సిజన్ పెడతారు. అప్పుడు ఏడుస్తారు లేడని. అలాంటి స్థితి నీకు నాకు మనకు రాకుండా దేవుడు ఇంతగా కాపాడితే దేవునికి కొంచెమైన కృతజ్ఞత వద్దా? కృతజ్ఞత లేని బతుకా? అది భక్త్యా? జ్ఞానంతో తెలివితో ఆలోచించేసి భక్తిని పాటించాలని మనం ఇస్తున్నాం. తర్వాత మన ఆహారం అంతా ఏమైపోయా? నాశనమైనే, కాటిపోయి కదా, బూజు పట్టిపోయి కదా, మన ఆహారం అంతా నాశనమైనది. తర్వాత ఇత్తనము మంటి పెట్టెల కింద కుళ్ళిపోతున్నది. పైరు మాడిపోయినందున మన ధ్యానం కొట్టు ఏమైపోయినాయి? కందకాలు వడ్డీ రామయ్యని కందకు ఉంది కదా మీ ఇంట్లో, రైట్, కందకు ఉంది. ఆయన ఇంట్లోనే కాదు, రైతులలో కందకాలు ఉంటాయి. వినండి, ఇంకా కూడా మీకు తెలుసు, నేను నాకు బుద్ధి సమయంలో ఊర్లో యాడు చూస్తాడా కందకాలు ఉండేటివి. ఆ కందకాలు జొన్నలు పోసిపెట్టేవాళ్ళు, జొన్నలు స్టాక్ పోసిపెట్టేవాళ్ళు. ఆ పంట బాయ, ఇప్పుడు ఆ కందకాలు కూడా లేవు, ఆ కందకాలు కూడా లేవు. మన కందకాలు ఖాళీగా అయిపోయినాయి. పంట వస్తే కదా, తర్వాత ధాన్యం పొట్లు ఒట్టివాయిని, కళ్ళకు స్థలాలు నేలపడినాయి. పశువులు మేత లేక బహుగా మూలుగుతున్నాయి. కాని మంచులు గాల ఇళ్ళ సోన మేపుతారు గొర్రెలు, అడవిలో మేపల్లప్ప. మిరప చెట్లు, గుండెక చెట్లు, బీరు చెట్లు అన్ని ఉన్నాయి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట అనుకున్నాం, అడవిలో ఉన్నా యాడే కానీ గడ్డి ముక్కలేదన్నా, గొర్రెలు యాడే నిలబడవన్నా. నిజమే కదా, నిజమే. పశువులు అరుస్తున్నాయంట, మేత లేదే మాకు అరుస్తున్నాయంట. అనంతపురం జిల్లాలో కంప్లీట్ రైతులు ఎద్దులనే అమ్ముతున్నారంట. ఎందుకు? మేత లేక. ఏదో చిన్న ట్రాక్టర్ తెచ్చుకొని పెట్టుకుంటే డబ్బులున్నప్పుడు డీజిల్ వేసుకొని పోయి చేసుకోవచ్చు అని చెప్పి లావు ఎద్దులు అమ్ముతున్నారు. చూడు పరిస్థితి అటుకు వచ్చింది, ఆలోచించండి. తర్వాత మందులుగా కూడి ఆకలికి అల్లాడుతున్నాయంట. మందులుగా కూడి అంటే కుక్కలకు మనం కూడుకున్నట్టు పశువులన్నీ కూడుకొని ఆకలి చేత అలపటిస్తూ ఉన్నాయంట. ఎందుకు ఇంత పరిస్థితి దేవుడు ఎందుకు ఇచ్చినాడు? నేను, నువ్వు, మనము చేసిన ఘోరాన్ని బట్టి. చర్చిన్ని బల్బు ఉండే కదా, దీనికి అంతటికి మెయిన్ స్విచ్ ఒకటే. ఆడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఆ విధంగానే మీకు తెలివి రావాలంటే, నన్ను గురించి మీరు తెలుసుకోవాలంటే, మీకు వర్షం లేకుండా చేస్తేనే మీరు నన్ను తెలుసుకునేది అన్నట్టుగా దేవుడు వర్షం లేకుండా చేస్తున్నాడు. వినండి, గమనించండి. ఇట్లా ఎండిపోయేటప్పుడు ఊర్లో పెద్ద మనుషులు గేట్లోకి వచ్చి, అయ్యా మీరు చేసేటువంటి చేసినాము అన్నీ అయిపోయినాయి,
ఇంకా మేమేం చేయలేము. మీరు ప్రాణం చేసుకుంటూ ఊళ్ళో తిరిగితే 3-4 వర్షం వస్తాయా అని చెప్పేవారు. ఇంతకాలం వర్షం లేక ఎవడూ చెప్పలేదు. ఆలోచించండి. ఊళ్ళో తిరిగితే మత మార్పిడి అనేవాళ్ళు లేరా? ఏం నేర్చుకున్నారు ఏం కథ కానీ స్వార్థ చేయకూడదు. వాటికి ఆలోచన వచ్చింది. రేపు ఇంటికి పోయి ఎస్ఐ దగ్గర 2 మాటలు మాట్లాడి, సార్ దయచేసి మా మనవి మీరు వినండి సార్. చెప్పయా అంటాడా? అంటే ఏం లేదు సార్, మేము వర్షం వచ్చే వరకు ఊర్లో స్వార్థ చేస్తాం సార్, యేసుప్రభు భజన చేసుకుని తిరుగుతాం సార్ అని అడుగుదామా అని ఆలోచించింది. మళ్ళనిపించింది, వాడు లేదయా చేసే పర్మిషన్ లేదన్నాడు అనుకో, తలంచుకొని కిందికి రావాలి కదా అనిపిస్తుంది. మళ్ళా అడుగుదాం తట్టుకో, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు కదా అనిపించింది. ప్రభు చిత్తమైతే హైదరాబాద్కి వచ్చినాక పని చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ ఇవే. ఇప్పుడు చదువుకున్న వాక్య పరిస్థితులే ఇప్పుడు జరిగేటువంటి. తర్వాత గొర్రెలు చెడిపోతున్నాయి అగ్ని చేత, అరణ్యములో ఉన్న మేతలను కాలిపోతున్నాయి. నేను అక్కడ చాలు విలాపవాక్యం 4 చూడు. విలాపవాక్యము 4 టైం అవుతుంది. విలాపవాక్యము 4 విలాపవాక్యము 4 వినండి. దప్పిక చేత చంటి పిల్లలు నాలుక, లోపల నాలుక నోట్లోనే కలిసిపోయిందంట. ఎవరిది? చంటి పిల్లలు నాలుక నోట్లోనే కలుసుకొని పోయిందంట. తర్వాత పసిపిల్లలు అన్నము అడుగుదురు. చంటి పిల్లలు అన్నం అడుగుదురు. ఆకలిసిన చెప్పి అన్నం అడుగుతారంట. ఒకటి సిమంతుంది కొండపల్లి చుట్టమ్మ వాళ్ళ మంగళాలు ఆలనయమ్మ బువ్వ అంటది. ఇట్లంటే బువ్వ అంటది. సిమంతి ఇంకా మాట్లాడు సరిగ్గా రాదు. అట్లా పిల్లలు అన్నం అడుగుతారంట. నాలుక వారి నోట్లో కలిసిపోయిందంట. తర్వాత ఎవడు వారికి పెట్టడు ఉంటే కదా పెట్టేది. పైదే పడలే, వానే రాలే, నీకే లేవు. 6 వేడుంది, కొట్టన్ని ఖాళీగా ఉంటాయి, గల్లాలన్నీ ఇదైపోయినాయి. ఎక్కడ ఆహారం లేక వారికి ఎవరు పెట్టరు. ఆహారం ఎవరు పెట్టరు? చూడు పరిస్థితి. ఆ రోజులే రాబోతున్నాయేమో అనే ఆలోచన. ఆ రోజు రాకల్లా మనం వెళ్ళిపోతే ఇంకా మేలు కదా. మనం వెళ్ళిపోతే ఇంకా మేలు. తర్వాత భయపడినమ్మా సుకుమార మనసార కావలసిన భోజనము సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. సౌరి గమనించు, అన్నీ ఉన్నాయనుకునేమో చూసుకో. అన్నీ ఉన్నాయేమో చూసుకో. అన్నీ ఉన్నాయని విరివిగుతున్నామో చూసుకో. నీకున్నవన్నీ నీవి కావు. రోగంతో పడగొట్టినాడు అనుకో, నీ కంప్లీట్ తెగమినా కూడా ఇంకా బాగుపడలేవు. ఆయన ఏమైనా చేయగలడు. కుంగదీసేవాడు ఆయనే, లేవనెత్తేవాడు ఆయనే,
గర్వపడినందుకు రాజు గడ్డి వేసే వరకు దేవుడు పెట్టలేరు. రాజు గర్వపడితే ఎద్దులకు గడ్డి వేసే వరకు దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన ఏమైనా చేయగలడు. ఏ దాన్ని బట్టి విధిగా పాయం బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, కండలను బట్టి కానీ, రూపురేఖలు బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, ఉన్న బంగారం బట్టి కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగాలను బట్టి కానీ విలువగలదు. అన్నీ ఊడగొట్టేవాడు ఆయనే, అన్నీ తెచ్చేవాడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, దిగజార్చేవాడు కూడా ఆయనే. ప్రభుని అనుకోని ఉందాం. తర్వాత అమ్మా ఏమంటండి? ఏమన్నామంట? వస్త్రాలంట. మతి పెట్టుకోండి. మీరు కూడా రకరకాల వస్త్రాలు కడతారు అమ్మా. వస్త్రములో మన శరీరం కనపడకూడదు. అడుగుకి ఎత్తిరిగెత్తున్నాను. మతి పెట్టుకోండి. వస్త్రములో మన శరీరం కనపడకూడదు బయటికి. అట్లా వస్త్రాలు కట్టుకోవాలా భక్తి గల స్త్రీలు. ఇక్కడ రాయబడిన మాట రక్త వలన వస్త్రాలు కట్టుకునే వాళ్ళని వీళ్ళు. తర్వాత పెంట కుప్పని కబులించుకుని గలు సొదొమ పాపం కంటే అధికము ఎవరు దాని మీద నిమిషంలో ఆ పట్టణము పాడు చేయబడును. మాకు ఇంత పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకునేదన్నా, మాకు ఈ గతి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదన్నా. ఇంత హీన స్థితిలో మేము ఉంటామని అనుకోలేదన్నా. అనే రోజులు వస్తాయి. తర్వాత ఏనండి, దాని గనులు హిమ్మము కన్నా శుద్ధమైన వారు పాల కంటే చెప్తుంటారు చూడండి. మీరు పెళ్ళికి చూసేపోయి బాగుందే అని అంటే బాగుందంటారు. ఎర్రగుందంటారు కదా, ఏమంటారండి? తెల్లగా ఎర్రగున్నాయమని ఏమంటారు? తెల్లగా ఉంది అంటారు, అంటే బాగుంది. తర్వాత ఏనండి, వారి శరీరములు పగడము కంటే ఎర్రనివి, వారి దేహం కంటి వట్టి వారి అంత అలంకారం ఉన్న ఆకారము బొగ్గు కంటే నలుపాయను. తెలుసా? గమనించండి, ఆలోచించండి. కొడుకు సొలొమోను గారు వాళ్ళ తండ్రి దావీదు చెప్పిన నాయన జాగ్రత్త పడితే దేవుడు ఎంతగానే ఇచ్చాడని చెప్పినాడు. దేవుడు చెప్పినాడు, నేను ఎంతైనా చేశాను ఆయన ప్రార్థన విన్నాను నేను అన్నాడు. దేవుని మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు. కొన్నాళ్ళు సంసారం అభివృద్ధి, రాజకీయం, సంపాదన సర్వము మొత్తం కలిసింది. లోకం నిరంతర ఇంట్లోనే ఉంది. కలిగిన తర్వాత గర్వం వచ్చింది, నెత్తి కళ్ళు వచ్చినాయి, లెక్కలైన మాటలు వచ్చినాయి. ఒకసారి హెచ్చరించినాడు దేవుడు, సొలొమోను నేను అమ్మోనీయుల స్త్రీలతో కానీ, హిత్తీయుల స్త్రీలతో కానీ, మోయాబీయుల స్త్రీలతో కానీ నీవు కలిసి ఉండడానికి వీలు లేదు అన్నాడు. మౌనంగా ఉన్నాడు. గర్వపన్నాడు. అతనికి 1200 రూములు పిండి ఒక్కనాటికి అవుతుందంట. ఒక్కనాటికంట. ఆలోచించండి.
20 తూములు 200 తూముల పిండి, 12 తూముల పిండి ఒక్కనాటికి 10 ఎద్దులు పోబట్టినమంట, 7 ఎద్దులు 20 అంట, 100 గొర్రెలంట ఒక్కనాటికి లెక్కనంతమంది స్త్రీలు పనివారు గర్వపడినాడు. దేవుడు చెప్పినాడు, వినలేదు. మొత్తం రాజులను కాటినట్టు, ఉద్యోగం కాటినట్టు, తన ఇంట్లో సంపదను కాటినట్టు మొత్తం దేవుడు నేల పాచేసినాడు. ఎందుకు? గర్వపడినాడు అన్నమాట. ఉంచుకున్న స్త్రీలను ఉంచుకోవద్దు అన్నాడు దేవుడు. ఉంచుకొని ఉన్నాడు. చివరికి ముగిస్తా, టైం అయింది. చివరికి జరిగిన సంగతి అంటే, నువ్వు చెప్పిన మాటను వినలేదు కాబట్టి తన భార్యలందరూ వచ్చి, అయ్యా ఇంత గొప్ప మందిరము బంగారు వర్ణం చేత కట్టించినావు కదయ్యా నీ దేవునికి, మా దేవుని కూడా కొంచెం దయచేసి ఒకటి కట్టయ్యా, కట్టపా అన్నాడు. గుడి కట్టినాడు వాళ్ళ దేవతకు. అయ్యా ప్రతిష్ఠతో పని అయిపోతాయా అన్నాడు. ప్రతిష్ఠ కూడా చేసినాడు. పోయాడు. అయ్యా ఇంత పని చేసినాడు, నువ్వు నమస్కారం అయిపోతే ఎట్లా అయ్యా అన్నారు. అడుగులు కలిసి నమస్కారం కూడా చేసినాడు. తీసుకో, దేవునికి అగ్గి మండింది. ఇంకా వాటి నుంచి పచ్చగున్న సంసారము బొగ్గు కంటే నల్లగా అయిపోయింది. మతి కట్టి ముగిస్తున్నాను. నేను ఏది ఉందని చెప్పి కూడా విరమిగద్దు, దాన్ని బట్టి చేయపడద్దు, దాని మీద మనసు పెట్టుకోవద్దు. ఏ సమయంలో దేవుడు ఏం చేయాలో చేసే పనైనా చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఆయనకు అనుకోనుందాం. నైనా నీ దయ కదండి ఇది, నేను ఉబ్బద్దనం తింటున్నానంటే, ఈ ఇంట్లో ఉన్నానంటేనైనా, ఈ వస్త్రం కడుతున్నానంటేనైనా, ఇది నాకుందంటేనైనా నువ్వు ఇచ్చిందనైనా, నువ్వు లేకపోతే నేను ఇచ్చిందైనా, నా తల్లిదండ్రులు తండ్రి నువ్వే కదనైనా నువ్వే అని ఆయన పాదాలు పట్టుకొని నడుచుకున్నావు. గర్వపడద్దు, గడ్డి మేపిస్తాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని చేస్తాం. సంవత్సరం 4 అయిన తర్వాత, అయ్యా నీ గుడి నిలిచినయ్యా, నీ మందిరం నిలిచినయ్యా, నీ దగ్గరే ఉంటా, నీ పాదాలు పట్టుకుంటా, ఏం లాభం? వాడిపోయిన పైరు మళ్ళీ పచ్చగా అవుతుందే? పచ్చుకున్న సంవత్సరం నల్లగైపోయింది, మళ్ళీ పచ్చగా అవుతుందే? ఆ పరిస్థితులు రాకముందే మేలుకుందాం, జాగ్రత్త పడతాం. కాబట్టి జరిగే పరిస్థితులన్నీ ఇవే, ఇలాంటివి ఉంటున్నాయి. కాబట్టి గుర్తుంచుకోండి, వానలు రాకుండా పరిస్థితి ఉన్నాయి. కాబట్టి పంటలు కూడా అటుకాడికి పండొచ్చు. వాక్యం చాలా సంగతులు ఉన్నాయిగా, ముగిస్తున్నాను. కాబట్టి ఉన్నదేదో దాంతో తృప్తి పడుతూ జీవనాన్ని చూసి, అయ్యా నన్ను పోషించండి, కాపాడు, నడిపించాలనుకుంటాను. ముందడుగు ఆయన పోషిస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు. ఆయన మతి పెట్టుకొని జాగ్రత్త ఉండాలని ప్రభు నా మనం చేస్తున్నాను. ప్రభు మాట్లాడిలో దీవించుకుంటాను, ప్రార్థిస్తున్నామని. దయగల పరలోకపు ఈ స్తోత్రం తెలుస్తున్నామైనా, స్తుతి తెలుస్తున్నామండి, కృతజ్ఞతలు తెలుస్తున్నామైనా. మీ పరలోక మాటలైనా మీరు మాకు బోధించిన ఈ ఉన్నమైనా తండ్రి, మాకున్న దాంట్లో మేము గర్వపడకుండా అనేకమని ఉంటామైనా, విధేయత కలిగి ఉంటామైనా, నువ్వు చెప్పినట్టు ఉంటామైనా, వాక్యం అనుసరించుకుంటామైనా, మా దేహంలో వస్తున్న కామ క్రోధ మదమత్సలను బట్టి, మా అందసందాలను బట్టి, మా రూపురేఖలను బట్టి, ఖండ కామం చేతనైనా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుగా అయినా నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాం. సాగు చేయండి. మీ దయతోనైనా తిని ఆహారం ఇస్తున్నావు, ఉండి ఇల్లు ఇస్తున్నావు, కట్టుకునే వస్త్రాలు ఇస్తున్నావు తండ్రి.
భద్రానికి ఆరోగ్యం ఇస్తున్నావు, ఆశలు పొడిగిస్తున్నావు నైనా చివరి ఊపిరి వరకు నీ కోసం బ్రతికి పరలోకం చేరుకుని భక్తి లక్షణాలు మనందరికీ కలిగించండి. నైనా కృప చూపించండి తండ్రి. అప్పుడప్పుడు దారి తప్పకుండా శ్రమల చేతనైనా ఇబ్బందిని కొలుములో పెట్టి మమ్మల్ని హెచ్చరించండి. మీరు హెచ్చరించండి. దారి తప్పకుండా కాపాడండి. మహిమ గంట తెలుపుకుందండి. కూడి వచ్చిన సంఘస్థులందరూ జీవించండి. ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడు. మహిమ గంట తెలుపుకుంటూ తోడుగా ఉంటూ సాయం చేయనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ చిత్తం అయితేనైనా మరి వచ్చే శనివారం చిన్నారైనా వారి కుటుంబ ప్రార్థనలో తండ్రి సంఘస్థులకు అందరికీ భోజనాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. స్తోత్రమైన కుమారుడిని మీరు హెచ్చించినందుకు బిడ్డలు సంతోషపడుతున్నారు. కుమారుని దగ్గర ఉన్న వినయం కలిగిన గుణం నుండి నేను ప్రార్థిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మన భార్యకు మంచి ఆరోగ్యం పిల్లలు జీవించి కాపాడించండి. అలాగే బిడ్డనైనా సరోజమ్మనైనా కీర్తనలోనైనా వారికి కలిగిన సంపదలో 10వ వంతుగా తీసి నీకు ఇచ్చినారు తండ్రి. బిడ్డలకు కావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయండి. బిడ్డలైనా వారి సంపదలో వారికి ఇస్తున్నట్టునైనా అవును తండ్రి, నాకు ఇవ్వండి, నాకు చూడండి అన్నావు. ఇస్తాం తండ్రి. అవునైనా మీ రైతు మీ పనులైనా మీ బిడ్డ ద్వారా మాట్లాడి మీరు ఇస్తున్నారు, ప్రతిఫలం ఇచ్చేవాడు నువ్వే. నీకు ఇస్తాం తండ్రి. తెలుస్తున్నాం, తెలుస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. కృప చూపించనైనా ఇంకా కొంత బాధలు పనులు ఉన్నాయి. పైన ఫ్లోరీ కలుపుకోవాలా, సహాయం చేయి. కృప చూపించినైనా సంఘ సొంతాన్ని విధానాలు ఉన్నారు. వారికి అందరికైనా ఆహారం, వస్త్రం, ఆరోగ్యం చివరి వరకు ఇబ్బంది లేకుండా చేయండి. మేము పొందండి. ఆపరేషన్ బిడ్డలు ఉన్నారు. ఒక్కొక్కరినైనా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి, కనికరించండి. అనారోగ్యంతో పడిచాల చేయాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు. అందరికీ కాపాడండి. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అందరూ కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు చేస్తున్న పనుల మీరు తోడుగా ఉండండి. మహిమ పొందండి తండ్రి. ఇదిగోనైనా 4 గంటలకి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాను. మా ప్రయాణం దీవించండి. రేపు తండ్రి డాక్టర్ కలిసి అన్ని విషయాలు మాట్లాడినప్పుడు మీ చిత్తం ఏమైందో మీ చిత్తానుసారంగా జరిపించండి. మహిమ పొందండి. తండ్రి ప్రతిరోజునైనా రాత్రి సమయంలో 7 గంటలకి ప్రార్థన కొడుకు స్టార్ట్ చేసుకొని 8 గంటలకి ముగించుకొని క్షేమంగా ఏడకు అందరితో ఉండండి. ఏమవసరం దీవించండి. ఈ పనిచేసే పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా సంఘం సలాగిపోకుండా మీరు కాపాడి నడిపించండి. మహిమ పొందండి. తోడుగానైనా ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అందరూ దీవించండి. మహిమ పొందండి. సంతానం లేని బిడ్డలు ఉన్నారనైనా కృప చూపించండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలకు కావాలా, సహాయం చేయండి. రక్ష కూడా సహాయం చేయండి. వివాహం చేయాలి వయసు బిడ్డలు ఉన్నారు. కృప చూపించనైనా మాకు తగిన వారిని మా మందిరం తీసుకొని రండి. మహిమ పొందండి. దీవించండి. ప్రతి ఒక్కరితో ఉండండి. అందరిని దీవించి పంపండి. అందరి కుటుంబాలతో మీరుండి నడిపించి బలపరచండి. నీ కానుకోని ప్రతి కొడుకు సాయం చేయనైనా తండ్రి. పొంగదీసేవాడు, లేవనెత్తేవాడు నువ్వే. ధనం ఇచ్చేవాడు, దరిద్రులు చేసేవాడు నువ్వే. పెట్టకపోయిన పైకెత్తేవాడు నువ్వే. నీకు స్తోత్రం రాజా. నీకు సొంతండి. గుడికి ముగించుకుంటాను. మీ దీవెన మా అందరి పైన ఉంచి నడిపించి కాపాడమని దౌడు చేసి మేలు పట్టిస్తాం తెలుస్తున్నా. ముందుకు చేస్తున్న మేలు పట్టిస్తాం తెలుస్తూ మా అందరి ప్రభు మీ కుమారుడు పరచుకుని యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుంటాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సంఘస్థులందరికీ సదాకాలంలో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని గమనించండి. రేపు శనివారం సంఘస్థులకు అందరికీ